నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యం. వైసీపీ శ్రేణులు ఐకమత్యంతో గెలుపుకు కృషి చేయాలి. కొల్లిపర మండల ముఖ్య నేతల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పిలుపు. ఏళ్ల చారిత్రక మున్సిపల్ భవనం కూల్చివేత ఆరంభం. అధికారులతో కలిసి ప్రారంభించిన మున్సిపల్ కమిషనర్ జె రామ అప్పలనాయుడు. ఆ స్థానంలో నూతన భవనం పీపీపీ విధానంలో నిర్మిస్తామని వెల్లడి. వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు చొరవతోనే ఆ 2 రోడ్ల నిర్మాణం. ఆ 2 రోడ్లు బాపట్ల జిల్లా వేమూరు పరిధిలోనివి. ఇతరులకు ప్రమేయం లేదు స్పష్టం చేసిన ఆర్ఎండ్బి అధికారులు, స్థానికులు. మానవతా సంస్థచే 2 పేద విద్యార్థులకు ఆర్థిక సాయం. ఇంజనీరింగ్ డిగ్రీ చదువుతున్న విద్యార్థులు ఒక్కొక్కరికి 15,000 చొప్పున సాయం. రాష్ట్రంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కొల్లిపర మండలంలో గెలుపే లక్ష్యంగా వైసీపీ శ్రేణులు ఐకమత్యంతో కృషి చేయాలని ఆ పార్టీ తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమవుతున్న నేపథ్యంలో మండల కేంద్రం కొల్లిపరలో సోమవారం సాయంత్రం పార్టీ ముఖ్య నాయకులతో ఏర్పాటైన మండల స్థాయి సమావేశంలో మాజీ ఎమ్మెల్యే శివకుమార్ మాట్లాడారు. ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం ప్రక్రియ ముగిసినందున ఓటర్ జాబితాను పార్టీ నేతలు పరిశీలన చేయాలని సూచించారు. అర్హులైన అందరి పేర్లు ఉన్నాయా లేదా, నిజంగా చనిపోయిన వారి పేర్లనే తొలగించారా, ఎక్కడ ఉంటున్నా వారి ఓటు అక్కడే ఉందా, మరో చోటుకు బదిలీ అయిందా అనే విషయాలను పరిశీలించాలని చెప్పారు. ఓటర్ల జాబితాను క్షుణ్ణంగా పరిశీలించి ఎక్కడైనా ఎటువంటి తప్పులు ఉన్నా వెంటనే అక్కడ ఉన్న అధికారుల దృష్టికి తీసుకుపోవడంతో పాటు తన దృష్టికి కూడా తీసుకురావాలని చెప్పారు. ఎన్నికల కమిషన్ అందించే నూతన ఓటర్ల జాబితాతో స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలని కోరారు. రాబో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పార్టీ శ్రేణులు బలంగా పోటీకి సిద్ధం కావాలని పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే పిలుపునిచ్చినట్టు శివకుమార్ గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో ఏ గ్రామానికి ఏ రిజర్వేషన్ వస్తుందో ఇప్పుడే చెప్పలేమని చెబుతూ ఏ రిజర్వేషన్ వచ్చినా పార్టీ శ్రేణులు పోటీకి సిద్ధంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు కళ్లం వెంకటప్పారెడ్డి, బొల్లిమంత పోతురాజు, చెంచల రామిరెడ్డి, వంగ సుధాకర్ రెడ్డి, దూరు రత్నబాబు, ఔతు నగేష్ రెడ్డి, నెర్ల కుటుంబరెడ్డి, ఆరి మండకృష్ణారెడ్డి, భీమవరపు శివకోటిరెడ్డి, బొమ్ము శ్రీనివాసరెడ్డి, జొన్నల శివారెడ్డి, నాలాది బుజ్జిబాబు, ఔతు సాంబిరెడ్డి, మర్రెడ్డి బ్రహ్మారెడ్డి, గ్రామాల పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరూ ఆల్మోస్ట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. నాకు తెలిసినంత వరకు ఈ మండలం కానీ మున్సిపాలిటీ కానీ బాగానే అన్ని బహుశా అధికారులు అందరూ సమన్వయంతోనే చేశారు. సో పార్టీ వైజ్కి వచ్చేవరకు మన పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా కూడా పార్టీ సెకండ్ కార్లు కానీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ బాగా బహుశా నాకు తెలిసి ఓడిపోయినాక సంవత్సరంలోనే ఇంత బాగా పార్టీ కోలుకుందంటే అది మీ అందరి వల్ల జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం బలంగా ఉండటం వల్ల, దాంట్లో అనుమానమే. సో నాయకుడు కూడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా గతంలో మనం మంచి పరిపాలన ఇచ్చాం, దాంట్లో అనుమానమే. మనం పరిపాలన సరిగ్గా లేక ఓడిపోం. సో ఎందుకు ఈ మాట నేను చెబుతున్నానంటే, సహజంగా అందరికి వచ్చే క్వశ్చన్ ఏంటంటే ఏంటంటే బాగా పరిపాలిస్తే మరి ఎందుకు ఇంత రిజల్ట్ వచ్చింది అని అంటారు. న్యాచురల్ రాజకీయాల్లో ఉన్నప్పుడు నాణ్యానికి అటువైపు ఇటువైపు ఉంటాయి, విమర్శలు ఉంటాయి, ప్రశంసలు ఉంటాయి. మరి బాగా పరిపాలిస్తే ఎందుకు ఓడిపోయారంటారు. సో ఓడిపోవటానికి రీజన్స్ ఉంటాయి, బాగా పరిపాలించడానికి రీజన్స్ ఉంటాయి. ఇప్పుడు మనం పార్టీ ఇంత తొందరగా కోలుకుందంటే కారణం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, ఇప్పుడు ప్రభుత్వం పరిపాలన ప్రజలు పోల్చుకున్నారు, మనం కాదు. నాయకులుగా, వైఎస్ఆర్ పార్టీ నాయకులుగా మనం ఎప్పుడు మన పార్టీ బాగా చేసింది, మన నాయకుడు బాగా చేశాడు, లేకపోతే నేను ఎమ్మెల్యేగా నేను బాగా చేశానని చెప్పుకుంటాం.
కానీ రిజల్ట్ వచ్చినాక ఈరోజు అనలైజ్ చేసుకుంటే ఈ 1.5 ఇయర్లో ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ప్రజలు బేర్జా వేసుకున్నారు. ప్రజలు ఆలోచించారు. ప్రజలు ఆలోచించినప్పుడు ఈరోజు ఉన్న రిజల్ట్ ఏంటంటే కూటమి ప్రభుత్వం కన్నా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బాగా చేసిందని ప్రజల్లో బాగా వచ్చింది. అది ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న మన అందరికీ తెలుసు. ఇక దీన్ని ఓటు రూపంలో మలుచుకోవటం కానీ, ఎక్కడైనా మన తప్పులు ఉంటే వాటిని సరిదిద్దుకొని ముందుకెళ్ళటంలో కానీ, అలాగే కార్యకర్తలందరినీ యాక్టివేట్ చేయడంలో కానీ, ఒకవేళ ఏదైనా చిన్న చిన్న లోపాలు ఉంటే వాటిని సరి చేసుకోవటం కానీ, అన్ని స్థాయిల్లో పై స్థాయి నుంచి కింద స్థాయి దాకా ఇవన్నీ మనం చేసుకుని వెళ్ళటం అనేది ఇప్పుడు మన ముందున్న లక్ష్యం. దాంట్లో భాగంగానే ఈ సర్పోగ్రాంలో ఓవరాల్గా 175 నియోజకవర్గాల్లో మన పార్టీ చాలా యాక్టివ్గా చేసింది. బాగా చూసుకోండి మీరు. బహుశా గ్రౌండ్ లెవెల్లో మీ అందరికీ తెలుసు, బిఎల్ఏ బిఎల్ఓల్లో కూడా మన పార్టీ వాళ్ళు ఎక్కువ ఉన్నారు. చాలా చోట తెలుగుదేశం కానీ కూటమిలో కానీ వాళ్ళు సరిగ్గా చేయలే, తిరగల. దానికి రకరకాల కారణాలు ఉండొచ్చు, అవి మనకు అనవసరం. సో అంటే ఎలక్షన్కి ఉండే ఇష్యూస్ వేరు, ఆ తర్వాత జరిగే ఇష్యూస్ వేరు. ఇది నేను మీకు చెప్పదలుచుకుంటున్నాను. అంతేగాని నేను ఎవరి గురించి ఇంకో రకంగా చెప్పడానికి మీకు చెప్పటం లేదు. ఆ రోజు ఎలక్షన్స్ అప్పుడు ఉన్న 3 వేరు, ఈరోజు ఈ 2 ఇయర్స్ తర్వాత నాయకుల్లో, పార్టీల్లో, ప్రజల్లో ఉండే 3 వేరు. బాగుంటేనేమో పాజిటివ్గా ఉంటుంది, బాగా లేకపోతేనేమో డెఫినెట్గా నెగిటివ్ ఉంటుంది. సో ఇప్పుడు చూసుకుంటే మాత్రం ప్రజల్లో డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బాగుందనేది, బాగా చేశారు అనేది ప్రజల్లో ఉన్న ప్రజెంట్ 3 ప్రజల్లో అలాగే ఉంది. మామూలుగా మనం ఇక్కడికి వచ్చిన వాళ్ళని ఒక ₹10 వంతు కనుక మనం సర్వీస్ చేస్తే మన గ్రామాల్లో ఇక్కడికి రారు కాని వాళ్ళు గ్రామాల్లోనే ఉండి వాటర్స్కి అందుబాటులో ఉండి వాళ్ళని మభ్యపెట్టి వాటర్స్ మార్చే కెపాసిటీ కలిగిన వాళ్ళు సగం మంది ఉంటారు. మనం లోకల్ బాడీస్లో రేపు విన్ అవ్వాలంటే వాళ్ళందరినీ గుర్తించాలి. వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళందరినీ మనం సీక్రెట్గా ఉపయోగించుకోవాలన్నమాట. ఉపయోగిస్తేనే మన లోకల్ బాడీస్లో కనీసం ఒక 10% కానీ 15% కానీ ఓట్లు మార్పు వస్తాయి. ఉదాహరణకి మా ఎంపీటీసీ సెగ్మెంటు 4 గ్రామాలు: బొమ్మాయినిపాలెం, అన్నవరం, హనుమాన్పాలెం, అన్నవరపు లంక. ఎంపీటీసీ ఎలక్షన్లు జరిగిన తర్వాత యాక్టివ్గా పనిచేస్తాం వల్ల అన్నవరంలో మన తాత వీరయ్య గారు, శ్రీనివాస్ వాళ్ళు కానీ, బొమ్మాయినిపాలెంలో మేము కానీ, అన్నవరపు లంకలో దాసు వాళ్ళు కానీ, మరి హనుమాన్పాలెం మనకు బలం లేనప్పటికీ కూడా లోకల్లో నాయకులను కలుపుకుంటూ ఎప్పుడు కూడా మనం ముందుకెళ్తే బాగా రిజల్ట్ పక్కాగా ఉంటాయన్నమాట. ప్రధానంగా మనం చూడవలసింది మన పార్టీ తరఫున మనం అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు. అలాగే ఇక్కడ శివకుమార్ గారి యొక్క నాయకత్వం పట్ల అపారమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి మనం అందరం కాబట్టి ప్రధాన లక్ష్యం ముందు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించుకోవటం. ఆ అభ్యర్థులు ఎవరనేది గ్రామంలో అందరూ కలిసి సఖ్యంగా అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి అభ్యర్థుల్ని మనం ఎంచుకోవడం ద్వారా ఎలాంటి విభేదాలు లేకుండా అందరం కలిసికట్టుగా పనిచేసి ఈ ఎన్నికల్లో మండల స్థాయిలో కానీ అలాగే జిల్లా పరిషత్ కానీ మనం ఈ పార్టీని అగ్రస్థాయిలో నిలబెట్టి మన ఇంతకుముందు కొల్లిపర మండలం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టుకోమని అనుకుంటా ఉంటాం. మనం అందరం ఇంతకుముందు ఎన్నికలు కూడా మనమే గెలుస్తూ వచ్చాం. అదేవిధంగా రాబోయే మండల పరిషత్ ఎన్నికల్లో కూడా 16 ఎంపీటీసీ స్థానాల్లో కూడా మనం అందరం కలిసికట్టుగా ఎలాంటి విభేదాలు లేకుండా కలిసికట్టుగా అందరం పోటీ చేసి వీరిని ఎక్కువ స్థానాలు గెలుచుకోవడం ద్వారా ఈ మండలాన్ని గెలిచి మన శివకుమార్ గారికి మనం కండక్ట్ ఇవ్వాలని మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. పట్టణాభివృద్ధిలో కీలకమైన మున్సిపల్ భవనం కూల్చివేత కార్యక్రమం అధికారికంగా మంగళవారం ప్రారంభమైంది.
మున్సిపల్ కమిషనర్ జె రామ అప్పలనాయుడు ఉదయం 11:15 మున్సిపల్ భవనం కూల్చివేత కార్యక్రమాన్ని ప్రారంభించారు. భారీ జేసీబీతో ఈ కూల్చివేత పనులు ఆరంభమయ్యాయి. గత 60 ఏళ్లుగా పట్టణ ప్రగతికి అవసరమైన కీలక నిర్ణయాలు తీసుకోవటం, కౌన్సిల్ సమావేశాల్లో తీర్మానాలకు మున్సిపల్ భవనం వేదికగా నిలిచిన విషయాన్ని ఈ సందర్భంగా కమిషనర్ గుర్తు చేశారు. తెనాలికూడల్లో విశాలమైన స్థలంలో పీపీపీ విధానంలో చక్కని భవనాన్ని నిర్మించేందుకు మంత్రి నాదెండ్ల మనోహర్ కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగస్వాములైన అధికారులు, సిబ్బంది, స్థానికులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈరోజు ఆగస్టు 25, 2026 మన తెనాలి పట్టణం వరకు ఇది చాలా ముఖ్యమైన రోజుగా మనం చెప్పొచ్చు. గత 60 సంవత్సరాలుగా అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలకు, సంక్షేమ కార్యక్రమాలకు, అధికార నిర్ణయాలకు, పత్రికా ప్రకటనలకు, అలాగే ప్రజా సేవలకు ప్రతీకగా నిలిచినటువంటి మన తెనాలి పురపాలక సంఘం పాత భవనాన్ని ఈరోజు డిమాలిష్ చేసేటువంటి కార్యక్రమము అధికారికంగా ప్రారంభించడం జరిగింది. ఈ 60 సంవత్సరాల కాలంలో తెనాలి పట్టణ ప్రజలకు పుట్టిన దగ్గర నుండి చనిపోయే వరకు అనేక రకాల సర్టిఫికేట్స్ విషయంలో కానీ, అలాగే రోడ్ల నుండి పెద్ద పెద్ద భవంతుల వరకు అనుమతుల విషయంలో కానీ, సంక్షేమ విషయంలో కానీ అనేక రకాల కౌన్సిల్ సమావేశాలలో అభివృద్ధికి ఇక్కడ పెద్దపీట వేసి ఈరోజు ఈ పట్టణము ఇంత సుందరంగా అన్ని రకాలుగా అభివృద్ధి చెందింది అంటే ఈ 60 సంవత్సరాలలో ఈ యొక్క పాత భవనంలో జరిగినటువంటి కౌన్సిల్ సమావేశాలలో తీసుకున్నటువంటి అధికార నిర్ణయాలు దానికి సహకరించినటువంటి రాజకీయ పెద్దలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆ నిర్ణయాలను అమలు చేయడంలో అధికార యంత్రాంగం ఈ 60 సంవత్సరాల్లో తమ వంతు కృషి చేసింది. వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇకపోతే మంచైనా చెడైనా ప్రజల వరకు తీసుకుని వెళ్ళి ప్రజా సమస్యల పట్ల అత్యంత వేగంగా దానిని ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకొచ్చినటువంటి మీడియా ప్రతినిధులకి 60 సంవత్సరాలలో సంక్షేమం పైన, అభివృద్ధి పైన, ఫిర్యాదుల పైన అన్నింటినీ కూడా మా దృష్టి తీసుకొచ్చినటువంటి ఈ యొక్క భవనంతో సంబంధం ఉన్నటువంటి పత్రికా విలేకరులకు, అలాగే ప్రజలకు, రాజకీయ నాయకులకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గౌరవ మంత్రివర్యులు, తెనాలి శాసనసభ్యులు ఈ యొక్క భవనం స్థానంలో కొత్త భవనాన్ని నిర్మించి ప్రజలకు 1 సంవత్సరం లోపే అందుబాటులోకి వచ్చేలాగా ప్రయత్నాలు చేస్తున్నారు. దానికి పూర్తిగా అధికార యంత్రాంగం అంతా కూడా మేము మా యొక్క బాధ్యతను పూర్తిగా నెరవేరుస్తున్నాము. ఈ యొక్క బిల్డింగ్ని డిమాలిష్ చేయడంలో ప్రతి ఒక్కరికి కూడా ఒక అవినాభావ సంబంధం, అట్లాగే ఒక ఎమోషనల్ ఫీలింగ్ అనేటువంటిది ఉంది. దానిని ఒక శాస్త్రోక్తంగా జరగాలి, ఇదేదో పాత భవనం అనేది ఫీలింగ్ ఎవరికి ఉండకూడదు అనే ఉద్దేశంతోనే ఈరోజు దాన్ని అధికారికంగా కూడా చేపట్టడం జరిగింది. తెనాలికి చెందిన ప్రముఖ దంత వైద్యురాలు ముద్దన కస్తూరిబాయ్ మంగళవారం కన్నుమూశారు. కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. డాక్టర్ కస్తూరిబాయ్ 79 ఏళ్ల వయసులో కన్నుమూశారు. భర్త ముద్దన కోటేశ్వరరావు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ప్రొఫెసర్గా చేశారు. వీరి 2 కుమార్తెల్లో ఒకరు యుఎస్లో కార్డియాలజిస్ట్ కాగా మరొకరు ఏఐ ఇంజనీరింగ్ చేసి ఉన్నత స్థాయిలో ఉన్నారు. బోస్ రోడ్లో సొంతంగా దంత వైద్యశాలను నిర్వహించారు. డాక్టర్ కస్తూరిబాయ్ జిల్లాలో ప్రైవేటుగా దంత వైద్యశాల నిర్వహించిన మహిళా డాక్టర్గా గుర్తింపును పొందారు. ఐఎంఏ అధ్యక్షురాలిగాను చేశారు. ఎన్టీఆర్ హయాంలో తెలుగుదేశం రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించారు. తెలుగు మహిళ జిల్లా అధ్యక్షురాలిగా చేశారు. పర్యాయం ఆ పార్టీ తరపున తెనాలి మున్సిపల్ చైర్మన్ పదవికి పోటీ చేసి ఓటమి చెందారు. అమరావతి రాజధాని అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును 3 పర్యాయాలు కలిసి 3 లక్షల విరాళాన్ని అందజేశారు. మహిళా మండలి అధ్యక్షురాలిగా సుదీర్ఘకాలంగా ఉన్నారు. ధార్మిక కార్యక్రమాల్లో సంఘ సేవలో పలు కార్యక్రమాలను నిర్వహించారు. సినీ నటి డాక్టర్ శారద తెనాలి ఎంపీగా గెలిచినప్పుడు ఆమె ఎంపీ ల్యాడ్స్ నిధులతో మహిళా మండలిని అభివృద్ధి చేశారు. ప్రస్తుతం 6 కోట్ల విలువైన మహిళా భవనాన్ని గతేడాది ప్రభుత్వానికి ఉచితంగా అందజేశారు. దీనిలో ప్రస్తుతం మున్సిపల్ మెప్మా భవనం నడుస్తోంది. ఆమె భౌతిక కాయాన్ని మధ్యాహ్నం 3 గంటల వరకు బోస్ రోడ్లోని చినరావూరు పార్కు సమీపంలో నివాసంలో ఉంచాక మార్చురీకి తరలించారు.
ఈ నెల 27వ తేదీన ఉదయం 7 గంటలకు ఇంటికి తరలించి అంత్యక్రియలు నిర్వహిస్తారని బంధువులు తెలియజేశారు. తెనాలి మానవతా సంస్థ ఆధ్వర్యంలో 2 పేద విద్యార్థులకు 15,000 చొప్పున 30,000 ఆర్థిక సహాయాన్ని మంగళవారం సాయంత్రం సంస్థ బాధ్యులు అందజేశారు. విఐటి యూనివర్సిటీ అమరావతిలో ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో ఆఖరి సంవత్సరం చదువుతున్న కె అనిల్ కు 15,000 రూపాయలు సహాయం అందించింది. అనిల్ ఇంటర్మీడియట్ స్థాయిలో రేపల్లె గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివి జిల్లా స్థాయిలో 1వ ర్యాంకు, రాష్ట్ర స్థాయిలో 2వ ర్యాంకు తెచ్చుకున్నాడు. ఆ మెరిట్లో విఐటి యూనివర్సిటీలో ఫ్రీ ఇంజనీరింగ్ సీట్ సంపాదించగలిగాడు. అతని ఫైనల్ ఇయర్ లో ఖర్చులు ఈ ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు సంస్థ చైర్మన్ డాక్టర్ కొలసాని రామచంద్ తెలియజేశారు. ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాలలో బీకాం 2వ సంవత్సరం చదువుతున్న ఏ సాంబశివకు 15,000 ఆర్థిక సహాయం చేశారు. ఇతను కూడా రేపల్లె గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ 80%తో ఉత్తీర్ణత సాధించి ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాలలో సీటు సంపాదించాడు. విద్యార్థులు ఉన్నత స్థాయికి రావాలని, వచ్చి కొంతమంది పేద విద్యార్థులను ఆదుకోవాలని డాక్టర్ రామచంద్ సూచించారు. సంస్థ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ ఓంకార్ ప్రసాద్ మాట్లాడుతూ అర్హులైన వాళ్ళని ఎంపిక చేసి సహాయం చేయటం జరుగుతుందని తెలియజేశారు. మానవతా సభ్యత్వ నమోదు జరుగుతుందని, ఆసక్తి ఉన్న వాళ్ళు సభ్యత్వం తీసుకోవాల్సిందిగా కోరారు. సమావేశంలో పి వెంకట్, పి వాసు, డివి సోమయ్య శాస్త్రి, మొవ్వా సత్యనారాయణ, వెంపటి సత్యనారాయణ, కె కళ్యాణి, కె రవీంద్రనాథ్, మల్లాది అర్జున, యు సూర్యనారాయణ, పి శోభారాణి, పి రామ్మోహన్ రావు, జగదీశ్వరమ్మ, పి శివరాజ్ కుమారి, వై రోహిణి, సిహెచ్ సాంబశివరావు, ఆర్ భుజంగరావు పాల్గొన్నారు. ఈరోజు తెనాలి మానవతా సంస్థ తరఫున 2 పేద విద్యార్థులకు 15,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఒక విద్యార్థి కె అనిల్, అతను విట్ వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అమరావతిలో ఫైనల్ ఇయర్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఇతను ఇంటర్మీడియట్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ రేపల్లో చదివి అప్పుడు జరిగిన పబ్లిక్ ఎగ్జామినేషన్లో జిల్లా స్థాయిలో 1st ర్యాంకు, రాష్ట్ర స్థాయిలో 2nd ర్యాంక్ సాధించడం ద్వారా విట్లో ఫ్రీ సీట్ పొంది ఇప్పుడు ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. తను ఫైనల్ ఇయర్లో ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్నాడు. తప్పకుండా మానవత ఆశిస్తుంది అతనికి మంచి ఉద్యోగం రావాలని. వాళ్ళు ఒరిస్సా నుంచి వలస కూలీలుగా వాళ్ళ ఫ్యామిలీ వచ్చి ఇక్కడ జీవనం గడుపుతున్నారు. అలాంటి విద్యార్థికి ఆర్థిక సహాయం చేయటం మానవత తరఫున చాలా సంతోషంగా ఉంది. అలానే ఈ 2వ విద్యార్థి శివసాంబ, అతను ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీలో బీకామ్ 2nd ఇయర్ చదువుతున్నాడు. ఇతను కూడా ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజ్, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ రేపల్లో చదివి 80% వరకు మార్క్స్ సాధించి ఇక్కడ బీకామ్ తన చాయిస్ ప్రకారం జాయిన్ అయ్యాడు. అతను కూడా చాలా మంచి విద్యార్థి. నేను డైరెక్ట్గా చూస్తున్నాను ఆ విద్యార్థిని. 1st సెమిస్టర్లో కూడా 80% మార్కులు తెచ్చుకున్నాడు యూనివర్సిటీ పబ్లిక్ ఎగ్జామినేషన్స్లో. అతనికి కూడా ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ ద్వారా మంచి ఉద్యోగ అవకాశం ప్రయత్నం కాలేజీ చేస్తుంది. అలాంటి స్టూడెంట్ కూడా అతను కూడా వాళ్ళ అమ్మ నాన్న చాలా పేదరికం, రోజు కూలీలు వాళ్ళు కూడా. వాళ్ళకి మన వైస్ ప్రెసిడెంట్ వాస్కర్ ఫ్యామిలీ తనకి చాలా సపోర్ట్ చేస్తుంది, రోజువారీ భోజనానికి కానీ లేకపోతే చదువుకోవటానికి కానీ. సో వీళ్ళిద్దరికీ కూడా మానవత ఈరోజు 15,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేయడం అనేది అది పెద్ద అమౌంట్ కాకపోయినా డెఫినెట్గా వాళ్ళకి ఎంతో కొంత ఏదో ఒక విధంగా వాళ్ళకి ఉపయోగపడుతుంది. అలానే ఫ్యూచర్లో కూడా ఇక్కడే చదువుతున్నాడు కాబట్టి శివాకి మిగిలిన 2 ఇయర్స్ కూడా మేము కాలేజీ తరఫున, ఆ మానవత తరఫున కాలేజీకి ఫీజు కట్టే ప్రయత్నం చేస్తాము. అలానే ఉద్యోగం వచ్చే ప్రయత్నం కూడా చేస్తాం. వీళ్ళిద్దరిని కూడా మానవత తరఫున మంచి భవిష్యత్తు ఉండాలని, అలానే వాళ్ళు ఉద్యోగంలో సెటిల్ అయిన తర్వాత ఇలాంటి సహాయం కొంతమందికి చేయాలని కూడా మానవత ఆశిస్తూ, మానవత లక్ష్యమైన ఎవరైతే నీడీ పీపుల్లో వాళ్ళని ఐడెంటిఫై చేయటం, వాళ్ళకి చేయూతనందించడం మా మానవత లక్ష్యంగా మేము ఆ వైపు పయనిస్తున్నాము. ఈరోజు ఒక 2 పేద విద్యార్థులకు మానవతా సహాయం అందించడం మాకెంతో ఆనందంగా ఉంది. అట్లనే ప్రతి సంవత్సరం మానవతా స్థాపించి ఇప్పటికి 3 సంవత్సరాలైంది. ఈ 3 సంవత్సరాల నుంచి చాలామంది పేద విద్యార్థులకు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. వాళ్ళందరూ వాళ్ళ చేతుల మీదుగానే ఆ విద్యార్థులకు సహాయం అందించడం జరిగింది. అట్లనే మానవతా సంస్థ సభ్యత్వం నమోదు కార్యక్రమం 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జూలై, ఆగస్టు, సెప్టెంబర్ మాసం వరకు మానవతా సభ్యత్వం జరుగుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ, మానవతా సభ్యులుగా చేరాలనుకున్న వాళ్ళందరూ మానవతాలో చేరి తోటి వారికి సహాయం చేయడానికి ముందుకు వస్తారని ఆశిస్తున్నాను.
ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీలో మాకు మానవతా సంస్థ మాకు ఎంతో సహకరిస్తుంది. మాకు చదువుకోవడానికి మాకు ఏమైనా అవసరాలు ఉంటే వాటిని అన్నిటినీ తీర్చడానికి మాకు ముందుకొచ్చి మానవతా సంస్థ మాకు 15,000 డబ్బులు ఇచ్చి మాకు ఎంతో సహకరిస్తుంది. మాకు ఇలాగే మాకు ప్రతి అవసరాన్ని మాకు ఇలా చూస్తూ ఉన్నారు. మా భవిష్యత్తును కూడా ముందుకు తీసుకువెళ్తున్నారు. అందుకు ఇక్కడ సహాయం చేసిన ప్రతి ఒక్కరికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు మానవతా సంస్థ చేసిన దానికి చాలా సంతోషంగా ఉన్నాను. ఈ సంస్థ నాకు చాలా చేసింది. మా ప్రిన్సిపల్ సారే కానీ నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు. కాలేజ్లో కానీ నేను ఏ తప్పు చేసినా నన్ను అలా ఉండాలి ఇలా ఉండాలి చాలా సపోర్ట్ ఇచ్చారు. నాకు స్టే కూడా మానవతా సంస్థని ఇచ్చింది. నేను నందివేలులో రవీంద్ర సార్ గారి హోమ్లో ఫ్రీ స్టే చేశాను. చాలా సంస్థ ఇచ్చింది. మా బాస్ సార్ గారు నాకు చాలా సపోర్ట్ చేశారు. మానవతా సంస్థ నాకు చాలా చేసింది. నేను ఎప్పుడు మర్చిపోయాను, అన్ని గుర్తుపెట్టుకుంటాను. దశాబ్ద కాలం పైగా వాహన చోదకులకు నరకం చూపిస్తున్న ఆ 2 రోడ్ల నిర్మాణ పనులు ఎట్టకేలకు ప్రారంభమైన క్రమంలో ఆ గొప్పతనం మంత్రివర్యులదేనని ఓ యూట్యూబర్ చూపిన అత్యుత్సాహం ఆర్ఎండ్బి అధికారులు వివరణ ఇచ్చుకునే పరిస్థితికి దారితీసింది. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలోని తెనాలి చందోలు రోడ్లో తెనాలి మండలము పెదరావూరు నుండి కూచిపూడి వరకు 3 కిలోమీటర్ల రోడ్డు, అదేవిధంగా తెనాలి మండలం అంగలకుదురు నుండి చున్నూరు మండలం దండమూడి వరకు ఉన్న 10 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం విషయంలో 2017లో ఆ వర్కులకు శాంక్షన్ చేసినటువంటి నిధులతో పనులు పూర్తి కాని పరిస్థితి గత వైసీపీ పాలనలో చూశాం. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు ఎన్నికల వాగ్దానమైన ఆ 2 రోడ్ల నిర్మాణ విషయంలో టెక్నికల్ ఇబ్బందులు, ఆర్థికపరమైన సమస్యలు, పాలనాపరమైన సమస్యలు అధిగమించుకొని ఎట్టకేలకు రోడ్ల నిర్మాణ పనులు మొదలయ్యాయి. ఈ విషయంలో ఓ యూట్యూబర్ అత్యుత్సాహంతో చేసిన వీడియోలో ఉన్న సమాచారం పట్ల ఆర్ఎండ్బి అధికారులు మంగళవారం తెనాలిలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి యూట్యూబర్ అత్యుత్సాహంతో చేసిన వ్యాఖ్యలపై ఖండన ఇచ్చారు. ఈ సందర్భంగా బాపట్ల ఆర్ఎండ్బి ఏఈ వేణుగోపాల్ మాట్లాడుతూ బాపట్ల ఏఈగా బాధ్యతలు చేపట్టిన 3 నెలల కాలంలో అసంపూర్తిగా ఉన్న వర్కులు పరిశీలిస్తే తెనాలి చందోలు రోడ్, అంగలకుదురు, దండమూడి రోడ్డు వర్కులు శాంక్షనే అసంపూర్తిగా ఉన్నాయని, ఈ 2 వర్కుల విషయమై వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు అనేక పర్యాయాలు తనతో చర్చించినట్లు తెలిపారు. పాత టెండర్ ధరలకే వర్కులు చేయడానికి కాంట్రాక్టర్లు ముందుకు రాని పరిస్థితిలో ఎమ్మెల్యే ఆనందబాబు చొరవ తీసుకుని కాంట్రాక్టర్ల పాత రేటుకు ఒప్పించడం వల్లనే వర్కులు మొదలైనట్లు తెలిపారు. ఇదే అంశాన్ని ఆర్ఎండ్బి గుంటూరు ఈఈ విశ్వనాథ్ రెడ్డి, బాపట్ల డిఈ అరుణ మీడియాకు వివరించారు. ఆ 2 రోడ్లు నిర్మాణం పాత రేట్లకే కాంట్రాక్టర్లు ముందుకు వచ్చి చేయడం వెనుక ఎమ్మెల్యే ఆనందబాబు చొరవ, ఆసక్తి మాత్రమేనని స్పష్టం చేశారు. తెనాలి ఆర్ఎండ్బి డిఈ రాజన్న మాట్లాడుతూ తనను ఇంటర్వ్యూ చేసిన యూట్యూబర్ తన వ్యాఖ్యలను వక్రీకరించారని, ఆ 2 రోడ్ల నిర్మాణంలో వేమూరు ఎమ్మెల్యే ప్రమేయం లేదని తాను చెప్పలేదన్నారు. వాస్తవ పరిస్థితిని వివరించారు. కాగా తెనాలి చందోల్ రోడ్లో తెనాలి నియోజకవర్గంలో 40 మీటర్లు మాత్రమే ఉందని, అంగలకుదురు దండమూడి రోడ్లో చావవారిపాలెం వరకు తెనాలి నియోజకవర్గం అని, మిగిలింది బాపట్ల డివిజన్లో ఉందన్నారు. దశాబ్ద కాలం తర్వాత కూటమి ప్రభుత్వంలో నిర్మాణం చేపట్టిన ఆ 2 రోడ్ల నిర్మాణ పనులు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు చొరవతోనే ప్రారంభమయ్యాయని యూట్యూబర్ అత్యుత్సాహ ప్రచారంలో నిజం లేదన్నారు. సారు ఎమ్మెల్యే గారు ఈ సార్ కూడా డిస్కషన్ ఈ 2 వర్కుల గురించే డిస్కస్ చేశాడు. మా నియోజకవర్గంలో ప్రజల నుంచి ఎంతో ఇబ్బందులు ఉన్నాయి, ఈ 2 వర్క్స్ గురించి మీరు తొందరగా కంప్లీట్ చేయాలని నాకు సారు నన్ను అడగడం జరిగింది. ఆ తర్వాత నేను మా ఎస్సీ గారు మళ్ళీ గౌరవ ఎమ్మెల్యే గారితో పాటు మేము ఈఎన్సీ గారిని 2 టైమ్స్ కలిసాము. ఇదే విషయంలో ఈఎన్సీ గారి ఛాంబర్లో కలిసి అన్ని ఏ విధంగా చేయాలనేది అంతా డిస్కస్ చేశాము. మా ఎస్సీ గారు మేము నెక్స్ట్ దాన్ని అవి పాత రేట్లకే చేయాలి, కొత్త రేట్లు అగ్రిమెంట్ రేట్లు కొత్తవి ఇవ్వడానికి లేదు. ఆ పాత రేట్లకు చేయాలందువలన కాంట్రాక్టులను అందరినీ సంప్రదించాము, ఎవరు ముందుకు రాలేదు. ఆ టైంలో మేము ఎమ్మెల్యే గారిని పర్సనల్గా కలిసేసి గౌరవ ఎమ్మెల్యే గారిని పర్సనల్గా కలిసేసి చెప్పాము, ఈ విధంగా ఉంది సార్, ఇట్లా మనం పాత రేట్లో చేయాలి, కాంట్రాక్టులు ఎవరు ముందుకు రావట్లేదని చెప్పాము. అప్పుడు ఎమ్మెల్యే గారు మేము రిక్వెస్ట్ చేసాము ఎమ్మెల్యే గారిని, మీరు చొరవ తీసుకొని మీరు కాంట్రాక్టులతో మాట్లాడండి, పాత రేట్లకు చేసే విధంగా వాళ్ళని ఒప్పించండి అని మేము రిక్వెస్ట్ చేశాము. ఎమ్మెల్యే గారు ఆ మర్నాడు మళ్ళీ మా దగ్గరికి 2 కాంట్రాక్టులను పంపించారు. వాళ్ళు తమ అంగీకారం తెలిపారు పాత రేట్లకు చేస్తామని చెప్పేసి. అంటే పాత రేట్లు 10 years బ్యాక్ రేట్స్, దాని తమ అంగీకారం తెలిపారు. ఆ ఎమ్మెల్యే గారి చొరవతోనే ఆ వర్క్స్ 2 వర్క్స్ గౌరవ ఎమ్మెల్యే గారు నక్కా ఆనందబాబు గారి చొరవతోనే 2 వర్క్స్ శాంక్షన్ అయ్యాయి. అంటే మళ్ళా తిరిగి ప్రారంభించడానికి అవకాశం జరిగింది. నా పేరు విశ్వనాథ్ రెడ్డి అండి, గుంటూరు ఆర్ఎండ్బి ఈఈ. యాక్చువల్గా ఇది బైఫర్కేషన్ ముందు ఇదంతా మొత్తం తెనాలి డివిజన్ మీద అది బాపట్లకి వెళ్ళిందండి. వర్క్ అయితే మా కంట్రోల్లో లేదు టోటల్.
ఇది అంగలకూతూరు నుంచి దండమూడి వరకు, అది మొత్తం 10 కిలోమీటర్లు. ఆ వర్క్ అంతా బాపట్ల డివిజన్లో ఉంది. కాకపోతే ఇప్పుడు బైఫర్కేషన్ మనకి 2.2 km, అంటే అంగలకూతూరు నుంచి చవావారిపాలెం వరకు మా డివిజన్లో ఉంది. కానీ పని మటుకు మొత్తము బాపట్ల డివిజన్లో ఉంది. అది చాలాగా అతని కాంట్రాక్టర్కి బిల్స్ పెండింగ్ ఉన్న దానివల్ల అతను చేయలేకపోయిన దానివల్ల బాగా చాలా ఇబ్బందిగా గోతులన్నీ ఎక్కువ పడి ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉంటే ధర్నా కూడా చేస్తున్నారు. దాని గురించి కూడా మనము పలుమార్లు ఎస్సీ గారి ద్వారా ఈఎన్సీ గారిని కూడా కలిసినాం. అట్నే ఎమ్మెల్యే గారు కూడా వెళ్ళి కలిసి దాన్ని మళ్ళీ ఏ విధంగా చేయాలని పలుమార్లు డిస్కషన్ జరిగి, తర్వాత ఎవరు కాంట్రాక్టర్లకు ముందుకు రాకపోయేతలకే ఆ పాత రేట్లకు చేయడానికి ఎవరు రావట్లేదు ముందుకు. అందుకని ఒక కాంట్రాక్టరు ఆ పాత రేట్లకి ముందుకు వచ్చి చేసిన దానివల్ల అది ఇప్పుడు స్టార్ట్ అయింది. అదంతా అట్లా అది ఎమ్మెల్యే గారు ఒక వేరే కాంట్రాక్టర్ని పాత రేట్లకే ఒప్పించి అది చేయగలిగిన దానివల్ల పని ముందుకు సాగింది. అంగల్కూతూరు నుంచి దండమూడి రోడ్డు బాగా డ్యామేజ్ ఉన్న కారణంగా చావారిపాలెంలో ఆగస్టు 1వ వారంలో ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. దాని వివరణ కోరుతూ తెనాలి న్యూస్ ఛానల్ రిపోర్టర్ గారు నన్ను వివరణ అడిగాడు. ఆ వివరణ చెప్పే క్రమంలో కొంత నా వైపు నుంచి పొరపాటు జరిగింది. దానికి నేను దాన్ని తీవ్రంగా వెనక్కి తీసుకుంటున్నాను. ఆ చెప్పే క్రమంలో గౌరవ శాసనసభ్యులు నక్కా ఆనందబాబు గారు ప్రమేయం లేదని నేను ఎక్కడ చెప్పలేదండి. వాస్తవంగా గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు చాలా కృషి చేసి ఎన్నోసార్లు ఈఎన్సీ గారిని కానీ ఎస్సీ గారిని కానీ మాట్లాడి, తర్వాత మా ఆర్ఎండ్బి మినిస్టర్ గారితో కూడా పలు దఫాలు చర్చించి ప్రజలు ఇబ్బంది పడుతున్న దృష్ట్యా దాన్ని పూర్తి చేయడానికి ఎంతో సహకారం చేశారు. చాలా శ్రమ తీసుకున్నారు. ఏదైతే సోషల్ మీడియాలో తప్పుగా సారు ప్రమేయం లేదని నేను అనలేదు, బట్ తప్పుగా వెళ్ళింది కాబట్టి నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానండి. సారు ఎంతో కృషి చేయడం వల్ల మన అంగల్కూతూరు దండమూడి రోడ్డు కానీ తెనాలి చందోలు రోడ్డు కానీ ఈరోజు మనం వర్క్ స్టార్ట్ చేసుకోగలిగామండి. ఏదైతే నా వైపు నుంచి పొరపాటుగా సోషల్ మీడియాలో తప్పుగా సర్క్యులేట్ అవుతుందో దాన్ని నేను ఖండిస్తున్నానండి. అండ్ నేను అసలు ఎమ్మెల్యే గారి ప్రమేయం లేదని నేను ఎక్కడ చెప్పలేదండి. ఆయన వివరణ అడిగాడు, ఎక్కడ ఈ జిల్లాలో ఎంత ఉంది, ఆ జిల్లాలో ఎంత ఉన్నది చెప్పే క్రమంలో నేను చెప్పానండి. అది తప్పుగా వెళ్ళిపోయిందండి సర్క్యులేషన్లో, సోషల్ మీడియాలో. దాన్ని నేను ఖండిస్తున్నానండి. ఎమ్మెల్యే గారు చాలా కృషి చేశారు. అది మా ఎస్సీ గారు కూడా నాతో డిస్కస్ చేయడం జరిగింది. మేము చాలా ఎమ్మెల్యే గారు ఎంతో కృషి చేయడం బట్టే ఇప్పుడు ఈ 2 రోడ్లు కూడా మనం వర్క్ స్టార్ట్ చేసుకోగలిగామని తెలిసిందండి. దాన్ని నేను మీకు తెలియపరుస్తాను. మా ఎడ్లపల్లి గ్రామం నుంచి అంగలకూతూరు దొండపూడి అక్కడికి వచ్చాడు మోతుకూరు దగ్గరికి. ఇప్పుడు 8 సంవత్సరాల క్రితం అండి మా రోడ్డు స్టార్ట్ చేసి. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో 5 సంవత్సరాలు వచ్చి ఇదే టైపుడికి ఆ కాంట్రాక్టర్ ఆగిపోయారండి. ఈ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నేను చూస్తున్నాము, ఆనందబాబు గారు చెప్పని రోజు లేదు, ఆయన ట్రై చేయని రోజు లేదు. ఏమైందంటే ఇప్పుడు ఈ కాంట్రాక్టర్ గారు ఇబ్బంది పడిన తర్వాత ఆ పాత రేట్లకు వేయడానికి ఎవరు ముందుకు రావట్లా. ఆనందబాబు గారు అప్పటికి మేము చెప్పినప్పుడల్లా ఆయన చేస్తున్నాడు. మాకు ఎమ్మెల్సీ గారు ఉన్నారు, మన హోమ్ మినిస్టర్ గారు వచ్చి వేటపాలెం వచ్చిన రోజు కూడా మాకు హామీ ఇచ్చి వెళ్ళారు, ఏమండి వెంటనే ఇస్తాం, పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, మేము చూస్తున్నామని. కానీ ఈరోజు యూట్యూబ్ ఛానల్ ఎవరో ఒక అతను మా రూట్లో ఇప్పుడు చావరిపాలెం దాకా అదేనండి తెనాలి కాన్స్టిట్యూన్సీ, తెనాలి దగ్గర నుంచి మాకు నడిగడపాలెం దాకా వేమూరు కాన్స్టిట్యూన్సీ బాపట్ల జిల్లా వచ్చింది. కానీ ఫలానా వాళ్ళు వేస్తున్నారని చాలా తప్పు అండి. ఎందుకంటే వేమూరు మినిస్టర్ చేశారు ఇంతకుముందు ఆయన నక్కా ఆనందబాబు గారు, 2.5 సంవత్సరాల నుంచి ట్రై చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు వేసే కాంట్రాక్టర్లు కూడా అక్కడే దానికి సంబంధించింది. ఏదో గవ్వ మాట్లాడితే చెల్లిపోయింది, ఈ ఒక ఆయన కరెక్ట్ కాదు. ఇది ఎట్లా ఉంటుందంటే కూటమి ప్రభుత్వంలో వీళ్ళకి ఏదో చెప్పడానికి తప్పితే మాకైతే నచ్చలేదు. అందరూ బాధపడుతున్నామండి. ఇప్పుడు ధర్నా చేయడానికి చేసేవాళ్ళం, మన చావరిపల్లి వాళ్ళు చేశారు. ఈరోజు అందరూ కనుక్కున్నారు, కాదు ఏదో కాంట్రాక్టర్, ఆ కాంట్రాక్టర్ వచ్చిన పాత రేట్ల మీద వేయాలని కష్టం. అయినా ఈరోజు ఆ రోడ్లు వేసి మనకి ఎంతో కొంత ముందు క్లియర్ అయితే అయిపోయిందని ఆనందబాబు గారు అవనండి, మనోహర్ గారు అవనండి, రాజా గారు అవనండి, ఎవరైనా ఈరోజు మొదలుపెట్టారు. కానీ దీన్ని డివియేట్ చేసి వాళ్ళని వీళ్ళని మా మనోభావాలు దెబ్బతినేటట్లయితే మాత్రం కరెక్ట్గా చేసింది. అమర్తలూరు మండలం కూచిపూడి గ్రామం. అయితే గత 7 సంవత్సరాల నుంచి వైసీపీ పరిపాలనలో పెదరావూరు టు కూచిపూడి లాక్ వరకు ఉన్న రోడ్డు చాలా హీనస్థితికి వెళ్ళిపోయి వాహనాలు రాకపోలు చాలా ఇబ్బంది కలిగిస్తూ ఉన్నా కానీ పట్టించుకోలేదు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా గౌరవ ఎమ్మెల్యే గారు నక్కా ఆనందబాబు గారి కృషి వల్ల ఆ రోడ్డు మళ్ళీ నిర్మించడానికి ఆయన 2 సంవత్సరాల నుంచి కృషి చేస్తూ ఉన్నాడు. కానీ కొంతమంది యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్న ఓ రఘురామయ్య అనే ఒక వ్యక్తి, ఓ సీనియర్ జర్నలిస్ట్ కూడా అతను
అతను వక్రీకరించి కూటమి ప్రభుత్వాల్లో ఉన్న నాయకుల మధ్య విభేదాలు సృష్టించడానికే ఈ ప్రయత్నం చేస్తున్నాడు అనుకుంటున్నాం మేము. కానీ ఇది కేవలం ఆనందబాబు గారి కృషి వల్లే ఈ రోడ్డు నిర్మాణం సాధ్యమవుతుంది. కాబట్టి నక్కా ఆనందబాబు గారికి అలాగే మిగతా తెలుగుదేశం నాయకులందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. తిరుమల గ్రామం అండి మాది. మొన్న ఈ మధ్య సోషల్ మీడియాలో రఘురామయ్య అనే అతను ఎమ్మెల్యే గారిది ఏం లేదు, అంతా మినిస్టర్ గారే చేయించాడు అది ఇదని స్టేట్మెంట్లు ఇచ్చాడు. దానికి ఖండనగా మేము ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మొత్తం ఆనందబాబు గారి కృషి. ఈ రోడ్డు మొత్తం మా మినిస్టర్ అగ్నిస్టర్ కాదు, కానీ ఇది రోడ్డు వేయించింది మాత్రం మొత్తం ఆనందబాబు గారి కృషి. పట్టణ కొత్తపేటలోని ప్రధాన పోస్టల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పార్సిల్ పోస్టల్ యూనిట్ ను సద్వినియోగం చేసుకోవాలని తెనాలి డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ కుమార్ విజ్ఞప్తి చేశారు. తెనాలి డివిజన్ సూపరింటెండెంట్ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం ఆయన ఎస్ న్యూస్ తో మాట్లాడారు. వ్యక్తులు, వ్యాపార సంస్థల వారి సౌలభ్యం కోసం పార్సిల్ పోస్టల్ యూనిట్ ను ప్రారంభించామని తెలిపారు. పార్సిళ్లను తీసుకొస్తే మేమే ప్యాకింగ్ చేసి సంబంధిత చిరునామాకు పార్సిల్ చేస్తామని, బరువు ప్రకారం ఛార్జీలు ఉంటాయన్నారు. విదేశాలకు కూడా ఇక్కడే ప్యాకింగ్ చేసి పంపుతామని తెలిపారు. రోజు పార్సిల్ పంపే వారికి ఒక ఐడి కార్డు ఇస్తామని, వారికి ఇతరుల కన్నా తక్కువ ధరకు పార్సిల్ బట్వాడా సేవలను అందిస్తామని తెలిపారు. అలాగే ఆధార్ సేవలను కూడా ప్రధాన పోస్టాఫీస్లో, మోరిస్పేట పోస్టాఫీస్లో చేస్తున్నామని గుర్తు చేశారు. ఆధార్ మార్పులు చేర్పులకు పోస్టల్ సేవలను వినియోగించుకోవాలని కోరారు. నమస్తే అండి, నేను తెనాలి పోస్టల్ సూపరింటెండెంట్. నా పేరు కుమార్ అండి. నగరంలో పార్సిల్స్ పంపించే వారి కోసం మేము పార్సిల్ ప్యాకింగ్ యూనిట్ అనేది తెనాలి ప్రధాన పోస్ట్ ఆఫీస్లో, హెడ్ పోస్ట్ ఆఫీస్లో స్టార్ట్ చేయడం జరిగింది. ఎవరైనా పార్సిల్ పంపదలుచుకుంటే నేరుగా వారి పార్సిల్ని తీసుకుని ఇక్కడికి వస్తే ఇక్కడ మేమే దాన్ని ప్యాకింగ్ చేసి దాని వెయిట్ని బట్టి, దాని కొలతలను బట్టి వాల్యూమెట్రిక్ వెయిట్ తీసుకుని మేము ఇక్కడ పార్సిల్ ప్యాకింగ్ ఛార్జ్ చేయడం జరుగుతుంది. అవి చాలా రేట్లు చాలా చీప్గా ఉంటాయండి, సరసంగానే ఉంటాయి. కాబట్టి అందరూ కూడా పార్సిల్స్ పంపించేవారు విదేశాలకు కూడా మేము ఇక్కడ నుంచి ఏర్పాటు చేస్తున్నాము. విదేశాల్లో త్వరితగతిన ఇక్కడ నుంచి తక్కువ రేటుకి, కొరియర్ కన్నా తక్కువ రేటుకి పార్సిల్స్ పంపుతున్నాము. కాబట్టి విదేశాలకు పార్సిల్ పంపాలనుకునే వాళ్ళందరూ కూడా ఏమేమి ఆర్టికల్స్ పంపించవచ్చు అవి పోస్ట్ ఆఫీస్కి వస్తే వివరాలు తెలియజేస్తారు. మీరు ప్యాకింగ్ కూడా ఇక్కడే మేము చేస్తామండి. పార్సిల్ ప్యాకింగ్ యూనిట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ఎక్కువ మందికి చేరువవుతుందనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ ఇవాళ ఏర్పాటు చేయడం జరిగిందండి. కనుక నగర ప్రజలందరూ కూడా తెనాలి ప్రధాన పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వచ్చి వారి పార్సిల్ని తీసుకుని వస్తే చాలు, మేమే ప్యాకింగ్ చేసి దానికి కొంత ఛార్జ్ చేసి పార్సిల్ కూడా పంపిస్తాము. అలాగే ఆధార్ సేవలండి. మేము నగరంలో మారిస్పేట అనే పోస్ట్ ఆఫీస్లో, తెనాలి ప్రధాన పోస్ట్ ఆఫీస్లో ప్రత్యేక శిక్షణ ఇచ్చి సిబ్బందిని ఏర్పాటు చేసి అన్ని రకాల సదుపాయాలతో అక్కడ కౌంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పేరు మార్పు కానీ, ఫోటో మార్పు కానీ, చిరునామా మార్పు కానీ ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలందరూ కూడా దీనికి సరైన ప్రచారం లేకపోవడం వల్ల ఎక్కువ మంది వినియోగించుకోలేకపోతున్నారు. దాన్ని రోజు కూడా మేము ఎక్కువ ట్రాన్సాక్షన్స్ చేయలేకపోతున్నాం. మేము కూడా మా పోస్ట్మెన్ స్టాఫ్ ద్వారా పబ్లిసిటీ చేస్తున్నాము. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ ఆధార్ సేవలను వినియోగించుకోవాల్సిందిగా. మారిస్పేట 8 నుంచి 4 గంటల వరకు పనిచేస్తారండి. అన్నదాతల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన రైతు బాంధవుడు సారంపల్లి మల్లారెడ్డి స్ఫూర్తితో హక్కుల కోసం ఉద్యమించటమే ఆయనకి ఇచ్చే నిజమైన నివాళి అని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ములక శివసాంబిరెడ్డి తెలిపారు. 90 ఏళ్ల వయసులో కన్నుమూసిన సారంపల్లి మల్లారెడ్డి చిత్రపటానికి మంగళవారం ఐతానగర్ సెంటర్లో పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శివసాంబిరెడ్డి మాట్లాడుతూ మల్లారెడ్డి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తితో కమ్యూనిస్టు ఉద్యమం వైపు వచ్చారని గుర్తు చేశారు. వరంగల్ జిల్లా తిమ్మంపేటకు పోలీసు పటేలుగా, గ్రామ సర్పంచుగా, సహకార సంఘం అధ్యక్షుడిగా ఎనలేని సేవలందించారని గుర్తు చేశారు. వరంగల్ జిల్లా రైతు సంఘం కార్యదర్శి నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శిగా, అఖిల భారత కిసాన్ సభ జాతీయ ఉపాధ్యక్షులుగా మరణించే వరకు సేవలందించారని వివరించారు. వ్యవసాయ సంక్షోభం గురించి రాష్ట్ర, జాతీయ సెమినార్లకు హాజరై ప్రసంగించారు. రైతాంగ పోరాట యోధుడు మల్లారెడ్డి లేని లోటు తీరనిదని శివసాంబిరెడ్డి ఆవేదన చెందారు. మరణం తర్వాత కూడా తన దేహాన్ని పరిశోధనల నిమిత్తం గాంధీ మెడికల్ కాలేజీకి, నేత్రాలను ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రికి, చర్మాన్ని చర్మ బ్యాంకుకి అందజేసిన ఆదర్శ నేత మల్లారెడ్డి అని సాంబిరెడ్డి కొనియాడారు. కార్యక్రమంలో తెనాలి ఝాన్సీ రాణి, చుండూరు మార్తమ్మ, తెనాలి మేరీమ, ములక అనూష, కూచిపూడి శకుంతల, వేజండ్ల మెర్సీ తదితరులు పాల్గొన్నారు. సారంపల్లి మల్లారెడ్డి గారు 90వ ఏట నిన్న చనిపోయారు. ఆయన రైతాంగం కోసం ఆంధ్రప్రదేశ్లోనూ జాతీయ స్థాయిలోనూ ఎనలేని చేశారు. రైతాంగ సమస్యల మీద నిర్విరామమైన పోరాటాలు చేసి రైతుల హక్కుల కోసం ఆయన
తన యావత్ జీవితాన్ని గడిపారు. నర్సంపేట జిల్లాలో చిన్న కుగ్రామంలో పోలీస్ పటేల్గా మున్సిపల్గా ఉండి ఆ గ్రామంలో ఉన్న పేదల యొక్క భూముల కోసం ఆనాడు ఆయన పోరాడారు. వాళ్ళ భూములు వాళ్ళకి ఇప్పించేందుకు కృషి చేశారు. అట్లాగే పోలీస్ పటేల్గా ఉండటంతో పాటు ప్రభుత్వం కేసు కొట్టివేసింది. ఈ విధంగా రైతాంగ సమస్యల మీద ఆయన తన యావత్ జీవితం కూడా కృషి చేసిన మహనీయుడు మల్లారెడ్డి గారు. ఆయనకి మరి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తెనాలి కమిటీ తరఫున జోహార్లు అర్పిస్తూ వారికి వారి కుటుంబానికి కూడా సంతాపం సానుభూతి తెలియజేస్తారు. వ్యాపారుల ట్రేడ్ లైసెన్సు పన్ను తగ్గింపు సమస్యను సానుకూలంగా పరిశీలించి పరిష్కరిస్తానని మున్సిపల్ కమిషనర్ జె రామ అప్పలనాయుడు హామీనిచ్చారు. పట్టణానికి చెందిన పలు వ్యాపార సంస్థల నాయకులు ఈ నెల 25వ తేదీన స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కు చేసిన వినతి ప్రకారం మంగళవారం వ్యాపార సంస్థలతో మున్సిపల్ కమిషనర్ సమావేశమయ్యారు. ట్రేడ్ లైసెన్సు పన్ను సమస్యపై వ్యాపారుల సూచనలను తెలుసుకున్నారు. సానుకూలంగా స్పందించి పరిష్కరిస్తామని హామీనిచ్చారు. ఈ సమావేశంలో కిరాణా అసోసియేషన్, బేకరీ, హోటల్స్ అసోసియేషన్, ఐరన్ అండ్ హార్డ్వేర్ సంస్థల నాయకులు కొప్పరావూరి హరికిషోరు, గుర్రం ఉదయశంకరు, ఒక్కలగడ్డ సుబ్రహ్మణ్యం, రమాకాంత్, ఎస్ చంద్ర తదితరులు పాల్గొన్నారు. తెనాలి మున్సిపాలిటీ పరిధిలో వివిధ వ్యాపారాలు చేస్తున్నటువంటి అసోసియేషన్స్ వాళ్ళందరూ కూడా తెనాలి మున్సిపాలిటీ విధించేటువంటి ట్రేడ్ లైసెన్సుల యొక్క ఫీజులు అనేవి ఎక్కువ ఉన్నాయి అనే ఉద్దేశంతో లాస్ట్ మంత్ ఈ ట్రేడర్స్ అసోసియేషన్ అంతా కూడా గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు తెనాలి శాసనసభ్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు గాంధీ చౌక్లో పాదయాత్ర చేపట్టినప్పుడు ఈ ట్రేడర్స్ అందరూ కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దానిని పరిగణలోకి తీసుకొని వాళ్ళకి సమంజసమైనటువంటి రేట్స్ ఫిక్స్ చేసి వేరే మున్సిపాలిటీస్ని కూడా అబ్జర్వ్ చేసి వాళ్ళ యొక్క ఇబ్బందులు కూడా విని ఒక అర్థవంతమైనటువంటి ట్రేడ్ లైసెన్స్ గజెట్ తయారు చేయమని చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు కిరాణా అండ్ మర్చెంట్స్ అసోసియేషన్ వాళ్ళు, అట్లాగే హోటల్స్ అండ్ బేకరీ అసోసియేషన్, అట్లాగే హార్డ్వేర్ అసోసియేషన్, ఐరన్ అసోసియేషన్ అందరూ కూడా వచ్చున్నారు. వాళ్ళతో ఒక మీటింగ్ కండక్ట్ చేస్తున్నాం. సో గతంలో ఇచ్చినటువంటి 2002వ సంవత్సరంలో 2022లో చివరిగా మనం గజెట్ చేస్తున్నారు. సో వాళ్ళు చెప్పేది ఏంటంటే అప్పుడు 70% అబ్నార్మాలిటీ ఉంది, దాన్ని మనం తగ్గించని చెప్పున్నారు. అందులో సాధ్యాసాధ్యాలను పరిశీలించి అలాగే ట్రేడ్స్ని మనము అర్థవంతంగా బైఫ్రికేట్ చేసుకొని చిన్న వాళ్ళపైన తక్కువ భారం పడేలాగా, మధ్యతరగతి వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకి తక్కువ భారం పడేలాగా అందరి యొక్క ఆమోదంతో ఒక రివైజ్డ్ ట్రేడ్ లైసెన్స్ని రూపొందించడం కోసం ఒక మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఫస్ట్ మీటింగ్ అయింది. ఇంకా 4-5 డేస్ పోయిన తర్వాత సెకండ్ మీటింగ్ కూడా కండక్ట్ చేసి ఫైనల్గా ఒక గజెట్ని రూపొందించుకుని అందరి సహకారంతో అండ్ ఫిబ్రవరి 2027 నుంచి దీన్ని అమల్లోకి తీసుకురావడానికి కావాల్సినటువంటి అన్ని ప్రయత్నాలు కూడా మా మున్సిపాలిటీ తరఫున చేసి వాళ్ళకి న్యాయబద్ధమైనటువంటి గజెట్ అందిస్తాం. గౌరవనీయులు మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారికి గతంలో మేము విజ్ఞప్తి చేసినటువంటి మున్సిపల్ ట్రేడ్ లైసెన్సు తగ్గించమని మేము కోరి ఉన్నాము. దానికి వారు స్పందించి మన కమిషనర్ గారితో చర్చించి వారితో మమ్మల్ని ఈ మీటింగ్ ఏర్పాటు చేసి దానికి కల సాధ్యమైనటువంటి అవకాశాలని వాళ్ళతో చర్చించి సాధ్యాసాధ్యాల గురించి చర్చించి మా అభిప్రాయాలు తీసుకున్నారు ఈరోజు కమిషనర్ గారు. ముందుగా వారికి కూడా మా ధన్యవాదాలు. తర్వాత ఈ చర్చించిన తర్వాత వాటి గురించి ఒకసారి వారి పరిధిని కూడా తీసుకొని తగ్గిస్తానని చెప్పేసి మాకు హామీ ఇచ్చున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు కమిషనర్ గారు ఈ ట్రేడ్ లైసెన్స్ మీద ఒక అవగాహన కల్పించడం కోసం, అంటే అసలు ఏ గ్రేడ్కి ఎంత విధించాలి ఏంటి అనేది విషయం మీద మమ్మల్ని పిలిచి అడగడం జరిగింది. లాస్ట్ టైము యాక్చువల్గా 75% ఎక్స్ట్రా పెంచడం జరిగిందండి. దాన్ని తగ్గించుకోవాలని మేము కోరటం జరిగింది. అలాగే కొన్ని ఎక్కువ అమౌంట్ రావడం జరిగింది. వాటి గురించి కూడా మేము డౌట్ క్లియర్ చేసుకున్నాము. లాస్ట్ టైం ఎవరైతే కట్టలేదో వాళ్ళు దాని మూలన ఎక్కువ రావడం జరిగింది. అంతేగాని ఎవరైనా ఒకటే గ్రేడ్లో ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్. దాన్ని మేము ఇంకా తగ్గించడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి కమిషనర్ గారు మాట ఇవ్వడం జరిగింది. దశాబ్దాల క్రితం చదువుకున్న బడిని మర్చిపోకుండా ఈ రోజు కూడా సేవలందిస్తున్న పూర్వ విద్యార్థులు అభినందనీయులని ప్రధానోపాధ్యాయుని భారతి అన్నారు.
స్థానిక కొత్తపేటలోని రావిసాంబయ్య మున్సిపల్ బాలుర హైస్కూల్ పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో బట్టా వెంకట సుబ్బారావు స్మారక ప్రతిభకు పట్టాభిషేకం కార్యక్రమాన్ని సోమవారం రాత్రి నిర్వహించారు. బట్టా అంజయ్య బాబు అనురాధ దంపతుల సౌజన్యంతో ఏర్పాటైన సభకు సంఘం కన్వీనర్ తన్నీరు శివశంకర్ అధ్యక్షత వహించారు. 2025-26 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పరీక్షల్లో ప్రతిభ కనపరిచిన గంజి అభినవ్, బత్తిన నాగహారిక, బాకుమాను సోమశేఖర్లను ఘనంగా సత్కరించి నగదు బహుమతిని అందజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు చుక్కా భానుప్రసాద్, పొట్టి నరేంద్ర, కంకిపాటి రమేష్ కుమారు, ముద్దాభక్తుని రమణయ్య, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ పాఠశాల పాఠశాల ఉపాధ్యాయులకి నమస్కారం. చిన్నారులకి ఆశీస్సులు. మీరందరూ బడికి ఎందుకు వస్తారా? అబద్ధం చెప్పండి, నిజం చెప్పండి. నేను కూడా అక్కడ కూర్చుని ఇక్కడ నిలబడ్డా. నేను వచ్చేటప్పుడు మీ మేడం గారు చెప్తున్నారు, మీకు మిమ్మల్ని అందరూ మార్నింగ్ రమ్మని బ్రతులు ఆడుతున్నారు. దీనిలో షార్ట్స్ వీడియోస్ చూడమని ఎవరు బ్రతులు ఆడుతున్నారు? నన్ను బ్రతులాడుతున్నారా? పోనీ పిలుస్తుందా మిమ్మల్ని? మీరే నేను పిలుస్తున్నారు దాదా అని అన్నా కదా. ఇప్పుడు చెప్పండి, నిజంగా ఎందుకు వస్తున్నారు బడికి? ఇంట్లో వాళ్ళ బాధ వాళ్ళే వస్తున్నారు, అంతే కదా. విభిన్నమైనటువంటి ప్రపంచంలోకి వెళ్తారు, కొత్త ప్రపంచంలోకి వెళ్తారు. మన స్కూల్లో 5 సంవత్సరాల పాటు చదువుకుంటే రోజు 360 రోజుల పాటు ఇక్కడికి వస్తున్నాం కాబట్టి మనకి ఇదే లోకం కనిపిస్తూ ఉంటుంది. తర్వాత మీరు వేరే లోకంలోకి వెళ్తారు. ఆ లోకంలోకి వెళ్తే మీ పక్కన వాడున్నాడు, వాడి పక్కన నువ్వు ఎక్కడో ఉంటావు, వాడు ఎక్కడో ఉంటాడు. ఆ ప్రపంచంలో వచ్చేసరికి హెచ్ఎంలాగా మీ గురించి పట్టించుకునే వాళ్ళు ఉంటారు, మన టీచర్స్ లాగా మీకోసం తప్పించే వాళ్ళు కూడా ఉంటారు. వస్తారు, బోర్డు మీద చెప్తారు, విన్నవాడు వింటాడు, బాగుపడేవాడు బాగుపడతాడు, విన్నవాడు బ్యాక్ అయిపోతాడు. తర్వాత పోటీ ప్రపంచంలోకి వెళ్తారు. తర్వాత ఆ పోటీ ప్రపంచంలో మీరు తట్టుకోవాలంటే ఈ స్కూల్ విద్యని మీరు ప్రాథమిక విద్యని స్టాండర్డ్గా చేసుకోవాలి. గట్టి పునాది ఇక్కడ వేసుకొని మీరు బయట ప్రపంచంలోకి వెళ్తేనే మీరు విజేతలుగా మిగులుతారు. అందరూ మధ్యాహ్నం భోజనం చేశారా? మేడం గారు చెప్పిన విషయాలన్నీ గుర్తుగా ఉంచుకున్నారా? లాస్ట్ ఇయర్ 588 అన్నారు. మీలో ఎంతమంది 590 పైన తెచ్చుకుంటారు? చేతులు ఎత్తుతారా? మీలో ఎంతమంది రాబోయే రోజుల్లో మాకులాగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు? చేతులు ఎత్తుతారా? మీరు ఉన్నత స్థానాలకు ఎదిగిన తర్వాత కూడా మనకు క్లాసులు చెప్పిన టీచర్స్ని, మాస్టర్స్ని, మన ప్రధానోపాధ్యాయుల్ని ప్రతిరోజు గుర్తు చేసుకుంటూ వాళ్ళు చెప్పే క్లాసుల వల్ల మనం ఎంత విన్నాము, ఆ విన్న దాంట్లో నుంచి మనం ఎంత నేర్చుకున్నాము, ఆ నేర్చుకున్న దాన్ని ఎంత ఆచరించాము, ఇవే మన జీవితాన్ని ముందుకు తీసుకువెళ్తాయి. చక్కగా క్లాస్ రూమ్లో చెప్పిన పాఠాలను శ్రద్ధగా వినండి, చక్కగా వాటిని అర్థం చేసుకునే విధంగా ప్రయత్నం చేయండి. మీ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోండి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యం. వైసీపీ శ్రేణులు ఐకమత్యంతో గెలుపుకు కృషి చేయాలి. కొల్లిపర మండల ముఖ్య నేతల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పిలుపు. ఏళ్ల చారిత్రక మున్సిపల్ భవనం కూల్చివేత ఆరంభం. అధికారులతో కలిసి ప్రారంభించిన మున్సిపల్ కమిషనర్ జె రామప్పలనాయుడు. ఆ స్థానంలో నూతన భవనం పీపీపీ విధానంలో నిర్మిస్తామని వెల్లడి. వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు చొరవతోనే ఆ 2 రోడ్ల నిర్మాణం. ఆ 2 రోడ్లు బాపట్ల జిల్లా వేమూరు పరిధిలోనివి, ఇతరులకు ప్రమేయం లేదు స్పష్టం చేసిన ఆర్ఎండ్బి అధికారులు, స్థానికులు. మానవతా సంస్థచే 2 పేద విద్యార్థులకు ఆర్థిక సాయం. ఇంజనీరింగ్ డిగ్రీ చదువుతున్న విద్యార్థులు ఒక్కొక్కరికి 15,000 చొప్పున సాయం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.
subscribe to our YouTube channel.